హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకైతే ఒక డౌట్ ఉంది. మన గెస్ట్ అయిన రామబ్రహ్మం గారిని అడిగి ఆ డౌట్ ఏంటో తెలుసుకుంటాను. సార్ నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ అనుకుంటూ ఉన్నారు. దళితులకు నేను అండగా ఉంటానని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఆయన. కానీ ఈ మధ్యన ఒక వార్త అయితే వచ్చింది సార్. గత జగన్ గారి ప్రభుత్వంలో ఎస్సీలని హత్య చేశారు అని అంటున్నారు. మరి ఎంతమంది, ఒక 10-20 మంది ఉంటారండి? ఇప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ గొంతు తెంచుకొని మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు సుమారుగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్ని 600 మంది పైనే పొట్టబెట్టుకున్నారు. మీరు 10-20 అంటున్నారు. కాదు, వాళ్ళు చంపింది 600 మందికి పైగానే ఉంటుంది సంఖ్య. 600 మంది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే సుమారుగా 220 మంది. అది నేను చెప్పడం కాదు, ఆ ఎస్సీ ప్రతినిధులు, ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ శాఖలో మంచి మంచి పొజిషన్లో చేసి రిటైర్ అయిన వాళ్ళు, ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నవారు, వారి నోటి నుండి వారు ఏం చెప్పారో మీకు నేను చూపిస్తా. అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తే ఏదో అబద్ధం అనుకోవచ్చు, కట్టుకథ అనుకోవచ్చు, జగన్ రెడ్డికి మళ్ళీ కనికట్టు చేసి కట్టుకథలు చెప్తాను అనుకోవచ్చు. అట్లా కాకుండా ఆ వార్త మీకు చూపిస్తే మీకు ప్రజలు కూడా అర్థమవుతుంది. పేపర్లో వచ్చిన వార్త నిన్న అసెంబ్లీలో సభ్యులకి ప్రశ్నలకి ఎమ్మెల్యేలు వీరంతా ఆషామాషి వాళ్ళు ఏం కాదు, ఉన్నత విద్యావంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవులు చేసి రిటైర్ అయిన తర్వాత రామాంజనేయ గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారి, మంచి పొజిషన్లో నుంచి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అలాంటి వారి మాటలు విందాం మనం. నేను చెప్తేనే ఇంకొకటి చెప్తే వినాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్పారో చూడండి. జగన్ దళిత ద్రోహి, ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్న రాజధాని నాశనానికి కుట్ర చేశాడు. ఎస్సీల పథకాలన్నిటికీ జగన్ వైఎస్ఆర్ పేర్లే పెట్టుకున్నాడు. అసెంబ్లీలో కూటమి సభ్యుల ధ్వజం. గత వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని, అనేక మంది దళితులు హత్యకు గురయ్యారని, జగన్ దళిత ద్రోహి అని పలువురు కూటమి ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూనే వారిని జగన్ ఏ రకంగా దగా చేశాడో చూడండి అంటూ మండిపడ్డారు. శాసనసభలో సాంఘిక, మహిళా, శిశు, గిరిజన, వెనకబడిన తరగతుల, న్యాయ, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖలకు నిధుల కోసం ఆయా మంత్రుల ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి గత ప్రభుత్వ తీరును ఎండగట్టి కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయింపు చేయడంలో జరిగిన న్యాయంపై ప్రసంగించారు. వాళ్ళు ఎస్సీ పిల్లల్ని అంతమొందించడమే కాక గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో సుమారుగా 400 మంది పైన ఎస్సీ పిల్లల్ని విదేశాలకు పంపించి విదేశీ విద్యోన్నత పథకం కింద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ఒక విద్యా పథకం ఉండేది, విదేశీ విద్యోన్నత పథకం. 400 మంది పైనకి పంపించాడు ఆయన. చంద్రబాబు నాయుడు పంపించి ఆ పిల్లల్ని చదివించి ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పథకం పేరు మార్చేసి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి గౌరవమైన వ్యక్తి ఎవరు, వారి నిత్యం పూజించేది ఎవరిని? అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నాడు ఆ పథకానికి. అక్కడ అర్థమైపోతుంది కదా ఎంత దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేది. పోనీ ఆ పేరు పెట్టుకుని ఏమైనా చేసాడంటే ఒకళ్ళని ఇద్దరు పంపించాడు, అంతకుమించి పంపించిన పాపాన పోలా. అది కూడా వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళని ఆ పథకాన్ని ఎత్తేసాడు, ఆ విద్యార్థుల్ని చదువుకునే అవకాశం లేకుండా చేశాడు. ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ ఎమ్మెల్యే ఏమన్నారో ఒకసారి చూద్దాం. వైకాపా ప్రభుత్వ హయాంలో 56,981 మంది ఎస్సీలపై దాడులు జరిగాయి. చూసారా, సంఖ్యను కరెక్ట్ గా చెప్పాడు. కాదని చెప్పగలరా జగన్ రెడ్డి? 56,981 మంది ఎస్సీ పిల్లల మీద, ఎస్సీ వర్గాల మీద దాడులు చేశారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు. 220 మంది హత్యకు గురయ్యారు. 220 మందిని వాళ్ళు హత్య చేశారు, లిటరల్ గా హత్య చేశారు. అంటే ప్రత్యేకంగా ఎస్సీలను ఎందుకు సార్ అంటే? ఎందుకంటే వాళ్ళకి అడ్డం వచ్చే వాళ్ళని, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ దోపిడీకి అడ్డం పడ్డ వాళ్ళని చంపుతారు వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళకి ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా అనవసరం. వాళ్ళకి అడ్డం రాకూడదు, వాళ్ళ దోపిడీకి అడ్డం రాకూడదు. జగన్ రెడ్డి నినాదం ఏంటంటే తన దోపిడీకి అడ్డం రాకూడదు. అది ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా సరే అతనికి ఒకటే, వాళ్ళని అంతమొందించడమే అతని ఉద్దేశం. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని ఎలా చిత్రహింసకు గురి చేసి వెంటాడి వేధించి చనిపోయేలా చేశారో మనం చూసాం. ప్రజలకి తెలుసు, మీకు తెలుసు, ఆ జగన్ రెడ్డి కూడా తెలుసు. అన్ని చేసి కూడా సిగ్గు లేకుండా ఎస్టీని ఎస్సీలు అంటాడు. రాజమహేంద్రవరంలో ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించేందుకు ఆ పిల్లాడిని స్టేషన్ తీసుకెళ్లి గుండు కొట్టించారు. ఆ పిల్లాడు
ప్రెసిడెంట్కి లెటర్ రాస్తే ప్రెసిడెంట్ గారు చర్యలు తీసుకోమని ఉత్తరం రాసినా ఆనాటి ఉన్న ప్రభుత్వం పట్టించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రెసిడెంట్ గారి ఉత్తరాన్ని కూడా విలువ వీళ్ళు మాస్క్ పెట్టుకోలేదు. చీరాలలో కిరణ్ అనే యువకుడిని పోలీసులు వేధించి చంపేశారు. కిరణ్ అనే కుర్రాడు బండి మీద వెళ్తాడు, అతను కూడా ఎస్సీ సామాజిక వర్గమే. పోలీస్ జీప్ ముందు వెళ్తాడు, ఈ కుర్రాడు వెనకాల బైక్ మీద వెళ్తున్నాడు. ఏంద్రా మాస్క్ పెట్టుకోలేదంటే ఏంద్రా అంటావేంటి, మర్యాదగా మాట్లాడమని అన్నందుకు అతను వేధించి నాడు ఉన్న ప్రభుత్వం చంపించింది. అంటే మరి చిన్న చిన్న విషయాలకు చంపేస్తున్నారు కదా, మరి వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకోలేదండి? మరి తీసుకోవడానికి ప్రభుత్వం ఎక్కడ ఉంది? అక్కడ పాలన ఎక్కడ ఉంది? దోపిడీ పాలన, దొంగల ముఠా తప్ప ప్రజలు రాష్ట్రం ప్రగతి పాలన లేదా అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఉంటే ఆ రాజకీయ నాయకుడికో ఆ ముఖ్యమంత్రికో ప్రజల పట్ల గౌరవం ఉంటుంది, మంచి మర్యాదలు ఉంటాయి. వాళ్ళు ప్రశ్నించడమే తప్పు అనుకున్నప్పుడు ఇట్లాగే చేస్తారు. ఇప్పుడు అతని మాటలకి లొంగిపోయి పనిచేశారు, రకరకాల అరాచకాలు చేశారు ఆనాటి ఉన్న పోలీసులు. ఇతను అడిగాడని చెప్పే ఉద్దేశంతో మా జగన్ రెడ్డి కదా పైన ముఖ్యమంత్రి, మేమేం చేసి చెల్లుదని చంపేశారు. అట్లా జరిగింది. ఇక రామాంజనేయులు గారు మాట్లాడుతూ చంద్రబాబు ముందు చూపుతో గుంటూరు కృష్ణా జిల్లాల్లోని 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. మీరు గమనిస్తే అమరావతి చుట్టూ ఉన్నది 3 ఎస్సీ నియోజకవర్గాలు, మధ్యలో అమరావతి ఉంటుంది. అమరావతి కూడా ఎస్సీ నియోజకవర్గమే, పక్కన నందిగాం కూడా ఎస్సీ నియోజకవర్గమే, ప్రతిపాడు కూడా అదే నియోజకవర్గం. ఈయన కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. అంటే నువ్వు ఎంత దళిత ద్రోహి అంటే బడుగు బలహీన వర్గాలు అధికంగా ఉన్న అమరావతిని క్యాపిటల్ చేస్తానంటే, నిర్మాణం చేస్తామంటే అడ్డుకుని వెంటాడి నాశనం చేశాడు దాన్ని. మీరు చూసే ఉంటారు, ప్రపంచ బ్యాంక్ కూడా ఉత్తరాలు రాశాడు అప్పే వద్దని చెప్పి. గూగుల్ వాళ్ళు కూడా అక్కడ ఏదో ట్రైనింగ్ సెంటర్ పెట్టబోతే గూగుల్ కూడా లెటర్ రాశారు వీళ్ళు. మీరు రావద్దు, మీరు వస్తే మీకు రక్షణ ఉండదని చెప్పి లెటర్ రాసిన దుర్మార్గులు వీళ్ళు. దళితులు బాగుపడటం ఇష్టలేక జగన్ రాజధానిని నాశనం చేయాలని చూశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో 400 మంది ఎస్సీ విద్యార్థులను ఉన్నత చదువులకు విదేశాలకు పంపి నిధులు ఇచ్చారు. జగన్ హయాంలో చివరి ఏడాది కేవలం 16 మందికే నిధులు ఇచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా 3000 ఎకరాలు దళితులకు పంచితే జగన్ 1 ఎకరా కూడా ఇవ్వలేదు. ఇందాక మనం అనుకున్నట్టు చంద్రబాబు గారు 400 మంది పంపించారు చదువుకోవడానికి, ఈ మనిషి 16 మందినే పంపించాడు. మనం 1-2 అనుకున్నాం, కాదు 16 మందిని పంపించాడంట. ఆ 16 కూడా తన సొంత మనుషులు ఏంటారు, అది బయట పంపించేవాడు కాదు. మా రక్షణ కోసం ఉన్న చట్టాలను మా మీదే ప్రయోగించాడు. అమరావతికి భూములు ఇచ్చిన దళిత రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపాడు. ఇది మరీ విచిత్రం కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం దుర్మార్గానికి పరాకాష్ట. ఆనాడు ఉన్న వ్యవస్థలు కూడా జగన్ రెడ్డి గట్టాగా సపోర్ట్ చేసినాయి. ఎవడన్నా ఎస్సీ ఎస్టీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? ఆ ఎస్టీ ఎస్సీ కేసులు ఎందుకు? బయట వాళ్ళు ఎవరన్నా ఆ ఎస్టీ ఎస్సీ ఉన్న సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని హింసిస్తేనో ఇబ్బంది పెడితేనో రక్షణ కవచంలాగా పనిచేస్తుందని చెప్పి ఆ చట్టం తీసుకొచ్చారు. ఆ తెచ్చిన చట్టాన్ని వాళ్ళ మీదే ప్రయోగించాడు దుర్మార్గుడు. అమరావతికి భూములు ఇచ్చిన దళిత రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపాడు. పులివెందుల నియోజకవర్గంలో ఓ దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేస్తే నేను వంగల్పూడి అనిత, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, అనిత హోమ్ మినిస్టర్ అయ్యారు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినందుకు వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. ఆ దళిత మహిళని వాళ్ళు హత్య చేస్తే ఆ కుటుంబాన్ని పలకరించడానికి వీళ్ళిద్దరు అక్కడికి వెళ్తే వీళ్ళిద్దరు కూడా దళితులే, వాళ్ళ మీద కూడా ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టారు. జగన్ వచ్చాక దళితుల సాగులో ఉన్న 11,000 ఎకరాల వారి నుంచి లాక్కున్నారు. 5 ఏళ్లలో ఒక్క రుణం కూడా మంజూరు చేయని దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఆయన స్పష్టంగా చెప్పాడు, మా మీదే ఎస్టీ ఎస్సీలు కేసులు పెట్టాడు. జగన్ వచ్చినాక మా సాగులో ఉన్న మా ఎస్టీ ఎస్సీ బిడ్డలకు సాగులో ఉన్న 11,000 ఎకరాల నుంచి మా నుంచి లాక్కుని అన్యాయం చేశాడు. మాకు 5 ఏళ్లలో ఒక్క రుణం కూడా మంజూరు చేయని దళిత ద్రోహాన్ని క్లియర్ గా చెప్పాడు. దీని మీద స్పందించాలి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా. ఆయన కౌంటర్ ఇవ్వాలి కదా. ఆయన తీవ్రమైన వాస్తవాలు చెప్పాడు. ఆయన జగన్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దానికి కౌంటర్ ఇవ్వాలి. ఇప్పుడు జగన్ రెడ్డి ఇస్తాడా, ఆ పార్టీ నాయకులు ఇస్తారా తెలుసుకు ముందు కౌంటర్ ఇవ్వాలి. ఇంకా కొండ్రు మురళి గారు ఉత్తరాంధ్రలో మంచి నాయకుడు, ఆయన రాజాం ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు చెందిన 28 పథకాలను తొలగించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో ఆ పథకాల్లో చాలా వాటికి నిధులు కేటాయించింది.
వైకాపాయంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఓకే. ఎస్సీ కార్పొరేషన్ ప్రకటించాడు జగన్ రెడ్డి, ప్రకటించడం వాళ్ళకి ఒక బొగ్గ కారు ఇచ్చాడు, ఒక అసిస్టెంట్ ఇచ్చాడు తప్ప కనీసం కూర్చుంటే టేబుల్ కూడా ఇవ్వాల. ఓకే. 28 పథకాలు రద్దు చేశాడు, ఏ పథకం అమలు చేయలే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పథకాలు ఇచ్చారు వాళ్ళకి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చదువుకున్న యువతకి కార్లు ఇచ్చారు, యూనిట్లు పెట్టుకుంటా ఆర్థిక సహాయం చేశారు, సబ్సిడీలు ఇచ్చారు, చాలా చేశారు. అవన్నీ రద్దు చేశాడు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత. డాక్టర్ దామస్ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఏమన్నారు చూద్దాం. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేయడం పైన జగన్ దృష్టి పెట్టారే కానీ వారి అభివృద్ధికి కృషి చేయలేదు. ఆయన ఎందుకన్నారంటే తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబు ఒక ఎమ్మెల్సీ ఉంటాడు, జగన్ రెడ్డికి ప్రియ శిష్యుడు, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఆ గంజాయి స్మగ్లింగ్ లో వచ్చే నిధులు మొత్తం జగన్ రెడ్డికి చేసేది అతనే, అనంతబాబే. అందుకని చెప్పి అతనంటే బాగా ఇష్టం అతనికి, జగన్ రెడ్డికి. ఆ అనంతబాబు తన దగ్గర డ్రైవర్ ఉంటాడు, తన గుట్లని తెలిసిన డ్రైవర్ ఎక్కడ తన నిజ రూపాన్ని బయట పెడతాడన్న భయంతో అతను చంపి డోర్ డెలివరీ ఇచ్చాడు. మీరు కూడా వార్తలు చూసే ఉంటారు. ఇప్పుడు ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు ఒక మనిషిని చంపి, తన దగ్గర పనిచేసిన వ్యక్తిని చంపినాడే చచ్చిపోయిన వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇచ్చాడంటే వాళ్ళ పాలన ఏ స్థాయిలో అరాచకం వెళ్ళిందో, రాజ్యం వెళ్ళిందో తెలుస్తా ఉంది. అధిక ధరలకు విక్రయిస్తున్నారని పోస్ట్ పెట్టాడు, అతనిని భయంకరంగా దూషించారు. మరుసటి రోజే అతడు చనిపోయాడు. ఓం ప్రకాష్ అనే యువకుడు మదనపల్లిలో లిక్కర్ స్కామ్ ఉంది కదా, జగన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్, దాన్ని ప్రశ్నించాడు అతను. అతను ఏమన్నాడు, బాటిల్ మీద 100 రూపాయలు 150 ఎందుకు అమ్ముతున్నావా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించాడు, అతను చంపేశారు వీళ్ళు. ఇదేంటి అన్యాయం అని అడిగితే చంపేశారు. రేటు నువ్వు అధికంగా ఎందుకు వసూలు చేస్తున్నావు, ఎంఆర్పి తీసుకోవాలి కదా అని అడిగినందుకు ఆ ఓం ప్రకాష్ అనే వ్యక్తిని మదనపల్లి అతను పోస్ట్ పెట్టాడు, ఫేస్బుక్ లో అక్కడ పోస్ట్ పెట్టాడు. నువ్వు మాకు వ్యతిరేకంగా పోస్ట్ పెడతావా అని చంపేశారు అతను. అది జగన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీల మీద ఉన్న ప్రేమ. ఆ నాయకులందరూ సొల్లు కోతలకు వస్తుంటారు లేచిన దగ్గర నుంచి. నిన్న ఇప్పుడు విడుదలని కూడా మాట్లాడుతుంది దళిత బిడ్డ అని. మరి ఈ దళితుల బిడ్డలందరూ కనపడలేదు అప్పుడు వీళ్ళకి. వైసీపీలో ఉన్న నాయకులకి ఆనాడు ఈ వైసీపీ నాయకులు వేటాడి చంపిన ఈ దళిత బిడ్డలంతా బిడ్డలు కాదా, సిగ్గు లేకుండా మాట్లాడుతుంటారు అంతే వాళ్ళు. ఆ ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎదురు తిరిగి వెనకాల పడి తరిమి కొట్టేదాకా ఇలా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ ఆరోపణలో ఏదన్నా సత్యం కాదని చెప్పి మాట్లాడే దమ్ము ఒకరికుందాం అడగండి వైసీపీ నాయకులు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళతో డిబేట్కి రెడీ చేస్తారు మీరు? డిబేట్ రెడీ. ఛాలెంజ్ విసురుతున్నారు. ఛాలెంజ్ వైసీపీ నాయకుడు ఎవరికైనా సరే మా ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణల మీద చర్చకు వస్తే మీతో చర్చకు రావడానికి సిద్ధం, సవాల్. సో చూసారు కదండి, ఇప్పుడు స్క్రీన్ మీద చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నిజమే. కావాలంటే వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళకి సమాధానం చెప్పడానికి, వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు. సో చూడండి, ఎవరన్నా రావాలనుకుంటే కనుక రామబ్రహ్మం గారు రెడీగా ఉన్నారు. సో థ్యాంక్ యూ.